అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. హైదరాబాద్ లో నకిలీ లిక్కర్ తయారీ దందా గుట్టురట్టయింది. రైస్ మిల్లులో స్పిరిట్ తో లిక్కర్ తయారు చేస్తున్న బ్యాచ్ ను పట్టుకున్నారు ఎస్టీఎఫ్ అధికారులు. హైదరాబాద్ లోని కృష్ణ పద్మ అనే స్పిరిట్ కంపెనీలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లోనే వెలుగు చూసింది కల్తీ లిక్కర్ తయారీ ముఠ. స్పిరిట్ తో తయారు చేసిన లిక్కర్ను ప్రముఖ బ్రాండ్ లేబుల్స్ వేసి విక్రయిస్తున్నారు. విస్కీతో పాటు వైన్ కంపెనీల బ్రాండ్ వేసి అమ్ముతున్నారు. పెద్ద మొత్తంలో నకిలీ లిక్కర్ సామాగ్రి పట్టుబడింది. తోట శివకుమార్, మల్లికార్జున అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ కేంద్రంగా నకిలీ విస్కీ తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్ తో విస్కీ తయారు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. స్పిరిట్తో ఆల్కహాల్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. అయితే పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ సప్లై చేస్తున్నారు. దీనికి సంబంధించి కీలకమైన వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీని కూడా అరెస్ట్ చేశారు. మొత్తంగా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనతోటి ఎక్సైజ్ అధికారులు సార్ చెప్పండి, నిజంగా ఈ స్పిరిట్తో ఈ ఆల్కహాల్ తయారు చేస్తున్నారు ఇంత డేంజర్గా ఉంటుంది, నిజంగా ఎప్పుడు తయారవుతున్నారు? రామాపురం అనే విలేజ్ మేళచెరువు మండలంలో ఆ విలేజ్లో ఉన్న రైస్ మిల్లులో దాచి ఉంచిన ఈ తయారీ సామాగ్రి మరియు తయారు చేసి సిద్ధంగా ఉంచిన విస్కీ, మెక్డోవెల్ విస్కీ బాటిల్స్ని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఒక ఇద్దరిని ఈ కేసుకు సంబంధించి ప్రకాష్ అనే వ్యక్తి, ఆ రైస్ మిల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో దానికి షెల్టర్ ఇచ్చిన అతను అరెస్ట్ చేశాము. దాంతో పాటుగా దుర్గి ప్రాంతానికి చెందిన మహేష్ అనే వ్యక్తి ఈ హైదరాబాద్ నుంచి ముఠాతోటి ఈ స్టాక్ని తెప్పించి ఆ శివశంకర్కు సప్లై చేస్తున్న మహేష్ని అరెస్ట్ చేశాము. ఆ శివశంకర్ ఏ షాపులో అయితే నౌకర్నామా ఉందో ఆ షాపుకు సంబంధించిన ఓనర్ని, ఆ షాప్ను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీన్ని సప్లై చేసిన మిగతా ముగ్గురు ప్రస్తుతం ఏపీ అధికారులు అదుపులో ఉన్నారు. వాళ్ళని పీటీ వారెంట్ వేసి త్వరలోనే తీసుకొని వచ్చి వాళ్ళని కూడా విచారించి వాళ్ళకి ఎక్సైజ్ అడెసివ్ లేబుల్స్ డూప్లికేషన్ ఎట్లా చేస్తున్నారు, అదేవిధంగా ఎక్కడ ప్రింటింగ్ చేయించారు, ఎక్కడ ఈ బాటిల్స్ మిగతా సామాగ్రి ప్రొక్యూర్ చేస్తున్నారు అనే విషయం విచారణలో తెలుస్తాం. ఫార్మా కంపెనీ యజమానికి వ్యవహారం మొత్తం తెలిసే కలాంకి సప్లై చేశాడా? తప్పకుండా, ఎందుకంటే అసలు అతనికి RS3 లైసెన్స్లో అతను పర్మిటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మాత్రం అతను ప్రొడ్యూస్ చేయడానికే ఆ లైసెన్స్, కానీ ఇతర బయట వాళ్ళకి అతను అమ్మేదానికి వీల్లేదు. కానీ అతను అప్పట్లో కరోనా టైంలో శానిటైజర్ తయారు చేయడానికి చాలామంది పర్మిషన్ ఇవ్వడం, అప్పుడున్న అత్యవసర పరిస్థితి దృష్ట్యా దాన్ని ఆసరాగా చేసుకొని శానిటైజర్స్ తయారు చేస్తాము అనే పేరుతోటి ముందుకు వచ్చిన ఈ నవ్య ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని చరణ్జీత్ సింగ్ సేటి ప్లస్ ఈ శ్రీనివాస్ వాళ్ళకి సప్లై చేయడం స్టార్ట్ చేశాడు. ఇది జూన్ నెలలో ఈ కేసులు రిజిస్టర్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు కడప జిల్లా రైల్వే కోడూరు సంబంధించిన ఎక్సైజ్ అధికారులు ఇతనికి వచ్చి 41 CRPC నోటీస్, 35(3) BNSS నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా సప్లై చేశాడు. ఆ తర్వాత కూడా ఇప్పుడు దాదాపు 6 కేసులు నమోదైనాయి మొత్తం 2 రాష్ట్రాల్లో. ఒకసారి కేసు బుక్ అయ్యి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఫర్దర్ కూడా ఇంకా సప్లై చేశాడు అంటే అతనికి తెలియకుండా జరిగిందని చెప్పడానికి వీల్లేదు. పెద్ద మొత్తంలో తయారవుతుంటే మన ఎక్సైజ్ శాఖ ఎందుకు పట్టుకోలేకపోయింది? ఎందుకంటే ఎందుకు మన ఏరియాలో తయారవుతుంది, పక్క రాష్ట్రం సప్లై చేస్తున్నాం, ఎందుకు పట్టుకోలేకపోయాం? అది ఇప్పుడు ఏదైతే ప్లేస్ నిన్న నేను చెప్తున్న ప్లేస్ ఉందో అది ఏపీ బోర్డర్కి జస్ట్ 400 మీటర్స్ దూరంలో ఉంది. బోర్డర్లో పెట్టారు, ఎలూఫ్ ఏరియాలో ఉంది, ప్లస్ లోపల రైస్ మిల్లు ప్లస్ గేదెలకు సంబంధించిన యాక్టివిటీ ఉంది. బయట నుంచి పబ్లిక్ పెద్ద యాక్సెస్ లేదు. అక్కడ తయారు చేసిన వాటిని మార్కెట్లో తీసుకొచ్చి అమ్మినట్లయితే ఈజీగా మా అధికారులు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మార్కెట్లో సేల్స్ అది లేదు కాబట్టి అది బయట రాలి ఓన్లీ ఒక 4 గోడల మధ్య వాళ్ళు ఈ ప్రింటింగ్ అదే బాటిల్స్ ఫిలప్ చేయటము అర్ధరాత్రి అపరాత్రి బయటికి తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి మా అధికారుల దృష్టికి రాలేదు. కానీ ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే దాడులు చేసి పట్టుకోవడం జరిగింది. దీన్ని తాగితే వచ్చే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, అంటే ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది? ఈ రెక్టిఫైడ్ స్పిరిట్తో తయారు చేసినట్టయితే దాంట్లో ప్రమాదకరమైన ఆల్డిహైడ్స్ కానివ్వండి, ఫ్యూజల్ ఆయిల్ కానివ్వండి, మెథనాల్ కంటెంట్ కానివ్వండి ఉండటం మూలంగా దాంతో తయారు చేసిన విస్కీ ఖచ్చితంగా ఆరోగ్యానికి ప్రమాదకరమే. దాంట్లో ఉండే నాక్సియస్ సబ్స్టాన్సెస్ మూలంగా అది ఎడిక్టివ్ నేచర్ ఉంటుంది. అదేవిధంగా జీర్ణ వ్యవస్థని నాశనం చేసే లక్షణాలు కూడా దానికి ఉంటాయి. కలాం ఒక్కరే ఉన్నారా, కలాం వెనకాల ఇంకెవరు ఉన్నారు? అంటే పెద్ద మాఫియా అంటే ఇంత పెద్ద మొత్తంలో చేస్తుంది, వెనకాల ఎవరో ఒకరు ఉంటారు పెద్ద మనుషులు. అంటే కలాం సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఏదైనా విచారణలో తేలుతుంది. ఎవరైనా దీని వెనుక ఫైనాన్స్ చేసినా సపోర్ట్ చేసినా వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ కేసులో విచారిస్తాం.
స్పిరిట్తో లిక్కర్ తయారు చేస్తున్న మాఫియా అనేది ఇప్పుడు పట్టుకున్నారు. అయితే 2 రాష్ట్రాలు సప్లై జరిగింది. అయితే ఆంధ్రాకు సంబంధించి కొన్ని బార్డర్ ఏరియాల్లో మొత్తంగా లిక్కర్ సప్లైగా అధికారులు గుర్తించారు. దీని వెనకాల ఇంకెవరైనా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో రమేష్ ఎట్లా ఏంటి.